హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విష్ణువర్ధన్. మీరు చూస్తున్నది వాయిస్ ఆఫ్ విష్ణు ఛానల్. ఫ్రెండ్స్, నిన్న ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ ఫైనల్ డే అంటే 4th డే జరిగింది. 4th అంటే 5 days టెస్ట్ మ్యాచ్లో 4th డేలోనే వాళ్ళని ప్యాకప్ చేసి పారేశారు. ఏంటంటే ఫస్ట్ మన వాళ్ళు బ్యాటింగ్ చేశారు. స్లోగా వికెట్లన్నీ పడిపోయిన తర్వాత అశ్విన్ మ్యాచ్ని ఒక కొలికి తెచ్చాడు. బౌలింగ్లో అయినా కానీ బ్యాటింగ్లో కానీ. సెకండ్ ఇన్నింగ్స్లో మన వాళ్ళు బాగానే పర్ఫామ్ చేశారు. శుభ్మన్ గిల్, పంత్ ఇద్దరు కలిసి మ్యాచ్ నిలబెట్టారు. ఓవరాల్గా మ్యాచ్ గుడ్ స్టేజ్లో ఉన్నప్పుడు వీళ్ళు బ్యాటింగ్ చేశారు బంగ్లాదేశ్ వాళ్ళు. సో బంగ్లాదేశ్ వాళ్ళు బ్యాటింగ్ చేసినాక సెకండ్ ఇన్నింగ్స్లో బాగానే స్టార్ట్ చేశారు. 62 దగ్గర బాగున్నారు, 158 దగ్గర బాగున్నారు. కానీ లాస్ట్కి వచ్చేటప్పుడు ఏమైంది, మొత్తం నిన్న మ్యాచ్లో అన్ని వికెట్లు పడి ఆల్అౌట్ అయిపోయారు. ఇండియా 280 runs తేడాతో గెలిచింది మ్యాచ్. అంటే అందుకే మనము ఎప్పుడైనా కాన్ఫిడెంట్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెంట్ ఉండకూడదు. ఎందుకంటే బంగ్లాదేశ్ వాళ్ళు మ్యాచ్ ఆడడానికి వచ్చినప్పుడు ప్రెస్ స్టేట్మెంట్స్ ఎట్లా ఇచ్చారు కదా, మేము ఇండియాని పాకిస్తాన్ ఓడించినట్టు ఓడిస్తాము అని చెప్పారు. దానికి రోహిత్ శర్మ ఏం చెప్పారు, మేము వాళ్ళలాగా ఇక్కడ వీరత్వం ప్రదర్శించము, మా టాలెంటు మా కెపాసిటీ అనేది గ్రౌండ్లో చూపిస్తామని చెప్పారు. అది మా కెపాసిటీ, ఇండియా కెపాసిటీ. అంటే నోరు ఉంది కదా, దేవుడు నోరు ఇచ్చాడు కదా అని చెప్పి స్టేట్మెంట్ పాస్ చేస్తే ఇలానే ఉంటుంది. అడ్రస్ లేకని గల్లంత అయిపోతారు. అందుకనే మనము ఆలోచించి పాకిస్తాన్ ఇండియా ఒకటే ఎట్లా అవుతుంది రా భయ్? ఇండియా పాకిస్తాన్కి బాప్ అంటే నీ బాప్ పాకిస్తాన్ అయితే పాకిస్తాన్కి బాప్ ఇండియా. అర్థం చేసుకో ఈ కెపాసిటీ ఎలా ఉంటుందో ఇండియాది. ఇంకోసారి స్టేట్మెంట్ పాస్ చేసేటప్పుడు ఆలోచిస్తారు బంగ్లాదేశ్ వాళ్ళకి. ఈ ఓవర్ యాక్టింగ్ ఎప్పటి నుంచో ఉంది కదా, తెలిసిందే కదా మీకు. ప్రతిసారి ఓవర్ యాక్టింగ్ చేస్తారు. ఏదో పొరపాట్లో ఒక మ్యాచ్ గెలిచారు, ఒక సిరీస్ గెలిస్తే వాళ్ళకి గర్వం నెత్తి మీదకి ఎక్కుతుంది. సో మన వాళ్ళు ఉన్నారుగా ఆ గర్వం దించడానికి. అందుకే చెప్తారు, నీ తల్లదన్నేవాడు ఉంటే తాటిన దన్నేవాడు ఒకడు ఉంటే తలదన్నేవాడు ఇంకొకటి ఉంటాడంటే. సో అదే జరిగింది. ఓవరాల్గా మ్యాచ్లో ఇండియా మాత్రం ఇరగదీసింది. ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న కోహ్లీ, రోహిత్ గారు కొంచెం ఫెయిల్ అయ్యారు. కానీ ఏంటంటే నెక్స్ట్ మ్యాచ్లో రాణిస్తారు. ఇంకోటి ఏంటంటే కోహ్లీని చూసారా మీరు, మ్యాచ్ అయిపోయిన వెంటనే ఖాళీ కూర్చోకుండా ఇండియా బ్యాటింగ్ అయిపోయిన గ్రౌండ్ బయట ప్రాక్టీస్ చేస్తున్నారు. అంటే ఎంత డెడికేటెడ్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు కోహ్లీకి నేను ఫ్యాన్ అయితే కాదు. ఎందుకంటే నేను సచిన్ గారి ఫ్యాన్, గాడ్ ఆఫ్ క్రికెట్. కోహ్లీ బ్యాటింగ్ ఇష్టమే కానీ అంత ఫ్యాన్ కాదు. కానీ ఆ డెడికేషన్ చూసిన తర్వాత నాకు చాలా ముచ్చటేసింది. ప్లస్ ఈ డెడికేషన్లో పనిచేస్తున్నాడు పాపం, వీటికి ఈజ్ డిజర్వ్ రికార్డ్స్ అని చెప్పి అనిపించింది ఆ ప్రాక్టీస్ చూసిన తర్వాత. అతనితో పాటు యశస్వి జైస్వాల్ కూడా ప్రాక్టీస్ చేశాడు. సో చూడండి ఎంత డెడికేటెడ్గా ఉన్నాడో. ఎట్టి పరిస్థితిలో రికార్డులు బ్రేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు కోహ్లీ. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు వర్ధన్. సో మన ఛానల్లో ఈ క్రికెట్ సిరీసు, బిగ్ బాస్ సిరీస్తో పాటు బిఫోర్ సోషల్ మీడియా ఎర్రా అనే ఒక సిరీస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అది త్వరలో మీకు అప్డేట్ ఇస్తాను. స్టే ట్యూన్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అప్పుడే మీకు ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే మెయిన్గా మీరు బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుని ఆల్ అనే ఆప్షన్ ఆన్ చేసి పెట్టుకుంటే మీకు ఇవన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.